హలో. హలో కరా అమ్మాయి వచ్చిందా? మాట్లాడావా? అమ్మాయి నచ్చిందా? నువ్వు చెప్పడానికి ఆఫీస్లో లీవ్ పెట్టుకుని మరీ రావాల్సి వచ్చిందన్న. అలాగంటావేంట్రా? ముందు అమ్మాయిని చూడరా. ఎవరిని చూసినా నా డెసిషన్ ఇంతే. అది కాదురా. నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తా, నువ్వు ఫోన్ పెట్టే. ఏమిటో వీడు. చెప్పు. రే తనతో మాట్లాడావా? ఎలా ఉంది? నీకంతా తెలుసు, అయినా కూడా కావాలని అడుగుతున్నావు. ఏమైందిరా? వస్తే నేను ఆల్రెడీ దాన్ని లవ్ చేస్తున్నాను తెలుసు, అయినా కావాలని అడుగుతున్నావు. సూర్య, హా? రే తనేనా వచ్చిందా? వస్తే నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో. హాయ్ సూర్య, ఐ ఇషిత. హాయ్. 1 సెకండ్ సూర్య. హలో, ఏమి మాట్లాడావా? అబ్బాయితో నచ్చాడా? ఇప్పుడే వచ్చాను, మాట్లాడతాను, ఓకేనా? ఈసారైనా సరిగా మాట్లాడవే. ఇప్పటికే 12 సంబంధాలు క్యాన్సిల్ చేసావు కదా, సంబంధాలు చూడడం ఆపేంత వరకు నేను రిజెక్ట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా అదే పెట్టే. ఇంక లేట్ చేయొద్దు, మా లవ్ మ్యాటర్ చెప్పుదాం. అది యాక్చువల్లీ సూర్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే నువ్వు చెప్పడానికి వచ్చా. నాకు అరేంజ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ఒక అబ్బాయిని ఇలా ఒక్కసారి మీట్ అయ్యి నచ్చాడో లేదో చెప్పాలంటే ఎలా చెప్తాం? వీ హ్యావ్ టు నో అబౌట్ హిస్ క్యారెక్టర్, రైట్? ఎస్. అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో సూర్య, ఇప్పటివరకు నా లైఫ్లో అంత టైం లేదు. ఓకే. స్కూలింగ్ మొత్తం హాస్టల్లో జరిగింది, అండ్ ఇంటర్ అండ్ బ్యాచిలర్స్ మొత్తం గర్ల్స్ క్యాంపసే. అండ్ మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్తే మా పేరెంట్స్ చేసిన అప్పులు గుర్తొచ్చాయి, కానీ నాకు లవ్ మీద ఇంట్రెస్టే రాలేదు. ఇప్పుడు తిరిగి వస్తే పెళ్లి చూపులు పెళ్ళి అంటున్నారు. ఇదే నా లైఫ్. నా లైఫ్లో కూడా లవ్ ఉండాలి కదా. యా. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అంటే చూడ్డానికి క్యూట్గా బాగానే ఉన్నారు కదా, అందుకే అడుగుతున్నా. యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. హో, తన పేరు ఐషు. నైస్ నేమ్. నేను తనని చూడొచ్చా? చాలా బాగుంది. మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చూపులు చూస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. అది మీకు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ అసలు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? సారీ. యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా? ఓకే. యాక్చువల్లీ తను ఎవ్రీ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చేది. తనని చూడడానికి ఆ ఇయర్ మొత్తం వెయిట్ చేసేవాడిని. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. రే పవిత్ర, తను నిజంగానే వచ్చిందా? వచ్చిందిరా, ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది తను వచ్చిందని, అందుకే నేను నీకు చెప్పాను. అబ్బా, మరి ఇంకా రాలేదేంట్రా? నన్ను వెళ్ళి అడిగి రమ్మంటావా? హా? కదా, సంవత్సరంలో 11 months వెయిట్ చేసావురా, ఒక్క 1 hour వెయిట్ చేయలేవా? అరే ట్రూ లవ్ రా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండదా? ఇలా ట్రూగా లవ్ చేసే వాళ్ళే సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్లా ఒంటరిగా మిగిలిపోతారు. నన్ను చూసిన చాలే కానీ అమ్మాయి వచ్చింది చూడు. చూసా నీ కన్నులనే నేను చూసా, కనురెప్ప వేయడం మరిచానని నీకు తెలుసా? తనని చూసినప్పుడు వచ్చిన నా హ్యాపీనెస్ ఆపడం నా వల్ల కూడా కాలేదు. తన వెంట నడిచిన నా అడుగుని కూడా. ఒక్క చోటున ఉండదే నిమిషం, నిన్ను చూడకుండా నా హృదయం. వెయిట్, ఇలా తన్ని ఎప్పటివరకు ఫాలో చేసావు? ఒక 2 years. అదంతా వద్దు, తనకు మీ లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్పావు అది చెప్పు. తన ఇంటర్ ఫినిష్ చేసుకుని వచ్చింది. ఐ థింక్ ఇట్స్ April 7, 2017. చలియా మూవీ రిలీజ్ ఆ రోజు. రే మూవీకి టైం అవుతుందిరా, ఇంకా 1/2 hour ఉందిరా. రే తను రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నీ సినిమా కావాలేంట్రా?
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ మామా, మిస్ అవ్వద్దురా. అయినా తను వస్తే నువ్వేం చేస్తావురా? తను వస్తుంది, నువ్వు చూస్తావు. తను వెళ్తుంది, నువ్వు చూస్తావు. తను రేపు కూడా వస్తుందిరా, రేపు కూడా చూడొచ్చు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ మామా, మిస్ అవ్వద్దురా. రే రోజులా కాదురా, మరి తనకి రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, హా, నేను కూడా ఈసారి ఎలక్షన్లో మా ఏరియాలో ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నా. ఇంపాసిబుల్ కదా. ఇది కూడా అంతే, 2 years నుంచి చేయట్లేదు, ఇప్పుడు ప్రపోజ్ చేస్తాడంట. రేయ్, రావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మామ. రే తనకి రోజు ఎలాగైనా ప్రపోజ్ చేసి చూపిస్తా చూడు. ప్రపోజ్ చేయడం కాదురా, జస్ట్ మాట్లాడితే చాలు. ఈ టికెట్స్ ఇక్కడే చింపేస్తా. చూడరా. నేను చూస్తా గానీ తను వచ్చింది నువ్వు చెప్పు. వీడేంట్రా ఎప్పుడు తన పక్కనే ఉంటాడు? అదే కదా. తొందరగా వెళ్ళవమ్మా, మూవీకి టైం అవుతుంది. ఐషు, అమ్మ దీనమ్మ నిజంగానే పిలిచేశాడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. నువ్వు ఇటు రారా. బాలయ్య బాబు మూవీస్ చూస్తావా నువ్వు? అఖండ, డాకు మహారాజ్, భగవాన్ కేసరి. హే హాయ్, నా పేరు సూర్య. సో నా పేరు నీకెలా తెలుసు? అంటే అది ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఇలా ఒక అమ్మాయిని రోడ్ మీద ఆపి మాట్లాడడం, డూ యూ థింక్ ఇట్స్ మేక్ ఏ సెన్స్? ఇలా వచ్చి వెళ్ళే ప్రతి అమ్మాయిని ఇలానే ఆపి మాట్లాడతావా? లేదు, నేను నీకోసం మాత్రం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అది ఐ లవ్ యూ ఐషు. హలో, నీకేమైనా పిచ్చా? ఇప్పుడు చెప్తున్నావు? అప్పుడే చెప్పుంటే మనం లవ్ చేసుకుని 2 years అవుతుండే కదా. హా? నేను వచ్చానో లేదో అని నా ఫ్రెండ్స్ని అడగటం, నా కోసం ఎప్పుడు ఇక్కడ వెయిట్ చేయటం, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇషిత, ఓ ఇషిత, ఇషిత, ఇషిత కాల్. సారీ. హలో. ఏమి మాట్లాడడం అయిందా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ చేస్తా, పెట్టే. సారీ. ఇట్స్ ఓకే. ఆ తర్వాత ఏమైంది? మాలో ఓకేనా 10 daysకి తన హాస్టల్కి వెళ్ళిపోయింది. తెలియకుండానే రోజులు సంవత్సరాలు అయ్యాయి. ఆ 4 years మొత్తం మాలో కాల్స్లోనే గడిచింది. 4 years తర్వాత మేమిద్దరం బయట కంప్లీట్ చేసాం. తన హైదరాబాద్ వచ్చింది May 10, 2021. ఎక్కడైతే మాలో స్టార్ట్ అయిందో అక్కడే ఏమైంది? ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి ఖచ్చితంగా యూఎస్ వెళ్ళాలి ఐషు. 4 years తర్వాత నిన్న వచ్చావు, ఈరోజు వెళ్ళిపోవాలంటున్నావు. ఇదేనా ఐషు లవ్ అంటే? ఈ 4 years నేను చూడడానికి ఎంతలా వెయిట్ చేసినా తెలుసా? ఇప్పుడు ఇంకా 2 years అంటున్నావు. నా వల్ల కాదు ఐషు. సూర్య, నువ్వు నా కోసం ఎంతలా వెయిట్ చేశావు, నేను కూడా నీ కోసం అంతలానే వెయిట్ చేశాను. బట్ 2 months నుంచి మా ఇంట్లో మా బావని పెళ్లి చేసుకోమని నన్ను ఫోర్స్ చేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియక మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్తాను అని చెప్పాను. ఈ 2 years నీకు దూరంగా ఉండటం నాకు కూడా కష్టమే సూర్య. బట్ ఈ 2 years మనం దూరంగా ఉండకపోతే లైఫ్ లాంగ్ మనం దూరం అవ్వాల్సి వస్తుంది సూర్య. ఇప్పుడు నీ దగ్గర నుంచి హలో. ఓకే, వచ్చేస్తున్నా 5 minutes. విడిపోవాల్సిన టైం వచ్చిందా? అదే వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందా అంటున్నా. సరే వెళ్ళు. నా మీద కోపంగా ఉందా సూర్య? లేదు, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. వెళ్ళాక కాల్ చేస్తావు కదా. సరే వెళ్ళు. ఐషు, ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ అగైన్. విన్నా తడి పెదవుల పలుకులు విన్నా, విడిపోవాలని నువ్వు అన్నా, నా ప్రాణమే ఆగే
అలా ఆ రోజు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిశారు? తను యుఎస్ వెళ్ళిన ఆ రోజు నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తనకు కాంటాక్ట్ అవ్వడానికి ఎంతో ట్రై చేశాను. ఏ కాల్ వచ్చినా తనదే అనుకునేవాడిని. ఆ 2 years తనతో మాట్లాడక ఎంత నరకం చూశానో నాకే తెలుసు. అయితే మళ్ళీ మీరు ఇద్దరు ఎప్పుడు కలవలేదా? కలిసాం. అవునా, ఎప్పుడు? మార్నింగ్ తనే కాల్ చేసి తనకి పెళ్లి చూపులని చెప్పింది. ఇప్పుడు తను ఎక్కడుంది? చెప్పాను కదా తనకు కూడా పెళ్లి చూపులని. ఈ కల్వరి టెంపుల్ లైన్లో ఉన్న బైక్ స్టార్లో ఫస్ట్ టేబుల్ మీద కూర్చున్న అబ్బాయిని కలవడానికి వెళ్ళింది. వాట్? నేను ఇప్పటివరకు చెప్పిన లవ్ స్టోరీ మన ఇద్దరిదే. ఓ హో ఓ వాట్? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. మనిద్దరం ఎప్పుడు కలిసాం? సినిమాలో చూపించినట్టు యాక్సిడెంట్, మెమొరీ లాస్ అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? లేదు, నేను నిజం చెప్పేస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిందంతా అబద్ధం. నేను నిన్న 10th క్లాస్లో నువ్వు హాలిడేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసాను. చాలా నచ్చేసావు. అనుకోనే లేదుగానే నిన్ను చూస్తానని, అలవాటే కాదుగా ఈ సరికొత్త వైఖరి. నేను నీకు చాలాసార్లు నా లవ్ గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఏదో తెలియని భయం వల్ల ఆగిపోయాను. అందుకే నేను దూరంగా చూస్తూ ఉండేవాడిని. నువ్వు యూఎస్కి వెళ్ళినప్పుడైనా నా లవ్ గురించి చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఎయిర్పోర్ట్కి కూడా వచ్చాను. బట్ నేను నీకు ఎలా ప్రపోజ్ చేయాలనుకున్నానో, నువ్వు యూఎస్ వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డానో అప్పుడు చెప్పలేకపోయా. అందుకే ఇప్పుడు ఇలా ఒక అందమైన అబద్ధంగా చెప్పాను. నేను చెప్పిన లవ్ స్టోరీ అబద్ధం ఉండొచ్చు, కానీ అందులో నీ మీద ఉన్న లవ్ మాత్రం అబద్ధం కాదు. మరి ఆ అమ్మాయి? హో, ఇప్పటివరకు నువ్వు విన్న కథలో నా ఫ్రెండ్ పవిత్రతనే. హో, ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టే నీ లైఫ్లో కూడా ఒక లవ్ ఉంది. నా లవ్ నీకు ట్రూ అనిపిస్తే ఇప్పటివరకు నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయొచ్చు. ఇదంతా అబద్ధం అయితేనే బాగుంటుంది అనుకుంటే నేను ఇంక ఎప్పుడు కనిపించను. హలో. ఏంటి ఎంతసేపు? ఆ అబ్బాయి నచ్చకపోతే ఇంటికి వచ్చాయి. మీ నాన్నకు చెప్పి ఇంకో సంబంధం చూడమంట. అమ్మ, ఇంకా నువ్వు పెళ్లి చూపులు చూడక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ముహూర్తాలు పెట్టించాయి. నిజంగానా? హా. ఇంకేమైనా చెప్పాలా? కన్నులనే చూసా, కనురెప్ప వేయడం మరిచానని నీకు తెలుసా? ఒక చోట నుండదే సమయం, నిన్ను చేరే వరకు నా పయనం, నిన్ను నాలో చూసిన తరుణం. తొలి చూపులో నా మదిలో చేరేనే, ఓహో మనసంతా ఏవో మెదిలే ఆశలే. ఓహో నీ ప్రేమ గాలి నా ఎదనే తాకెనే తాకెనే తాకెనే.